బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ టైంలో మీడియం రేంజ్ మూవీస్లో మంచి బజ్ని సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం. సోషల్ డిజిటల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది ఈ సినిమా. ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. నేడు గ్రాండ్గా విడుదలైన సరిపోదా శనివారం సినిమా ఎలా ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. నాని, ప్రియాంక రూల్ మోహన్ నటించారు ఈ సినిమాలో. స్టోరీ చూసినట్లయితే సోకులపాలెం అనే ఊర్లో నాని చిన్నతనంలో జరిగే ఓ సంఘటన అతని జీవితాన్ని మార్చేస్తుంది. అతనికి కోపం ఎక్కువ. అందుకే చుట్టుపక్కల వారి బాధ భరించలేక శనివారం ఒకరోజు కోపం గురించి కండిషన్ పెడుతుంది తల్లి. పెద్దయ్యాక ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తాడు నాని. కానీ డ్యూటీలో పలుసార్లు కోపం వస్తుంది. చివరికి సర్దుకుంటాడు. అదే ఊర్లో ప్రియాంక కానిస్టేబుల్గా వస్తుంది. సూర్య సిఐగా నటించారు ఈ సినిమాలో. ఆయనకి ఎప్పుడూ కోపమే. చిన్న విషయానికి కూడా ఫైర్ అయిపోతూ ఉంటాడు. అలాంటిది శనివారం నాడే కోపం ఉండే నానితో చిన్న గొడవ మొదలవుతుంది. ఆ సందర్భంగా కథ ఎటువైపు మలుపు తిరిగిందనేది మిగిలిన సినిమా. ఈ సినిమా ప్రతి పాత్ర ఐడెంటిఫై అయ్యేటట్లు ఉన్నాయి. నాని, సూర్య పాత్రలైతే సీరియస్తో కూడిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. యాక్షన్ సన్నివేశాల్లో బాగా యూత్ కనెక్ట్ అవుతారు. హీరో తల్లి పాత్రలో అభిరామి కనిపించింది. వారి మధ్య సోదరి ఆదితి బాలన్ మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే కథను మరింత తీసుకువెళ్ళాయి ముందుకి. నానికి కోపం వస్తే రక్షా కవచంలా చేతికి ఎరుపు రంగు కట్టుకుంటాడు. అజయ్ ఘోష్ గ్యాంగ్తో ఓ మాస్ ఫైట్ చాలా అద్భుతంగా తీశారు. హీరోయిన్ ప్రియాంక మోహన్ చార్లత్ అనే సాధారణ పోలీస్ పాత్రలో అద్భుతంగా నటించింది. సినిమా ఫస్ట్ హాఫ్ సింపుల్ కథతోనే సాగింది. సెకండ్ హాఫ్ అయితే అదరగొట్టిందని చెప్పాలి. ఎస్జే సూర్య మేజర్ ప్లస్ పాయింట్గా నిలిచారు. నాని తన పాత్రలో అత్యద్భుతంగా మెప్పించారు. పూర్తి మాస్ ఎంటర్టైనర్ చిత్రానికి కావాల్సిన కమర్షియల్ హంగులన్నీ ఉన్నాయి ఈ సినిమాలో 4 విభిన్నమైన అంశాలు శనివారంపై ఆసక్తిని పెంచేస్తాయి. మురళీ శర్మ, సూర్యల అంశం ఓ వినూత్నమైన మలుపు తీసుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ ముగియడంతో సోకులపాలెంలో భారీ ఎమోషనల్ క్లైమాక్స్ చోటు చేసుకుంటుంది. సంగీతం పరంగా సినిమా చాలా బాగుంది. కెమెరా పనితనం అయితే సినిమాకి 100% ప్లస్ అయింది. యాక్షన్ సీన్స్ కొంచెం కొత్తగానే అనిపించాయి ఈ సినిమాలో. ఇక నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి సినిమాలో డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అత్యద్భుతంగా చేశారు ఈ సినిమాలో కూడా. చాలా న్యాచురల్గానే ఉంది ఆయన నటన. ఎస్జే సూర్య, నాని ఇద్దరి మధ్య సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్తూ ఉన్నారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ తొలిసారి మాస్ తరహా అంశాలతో నానిపై ప్రయోగం చేశారనే చెప్పాలి. తన కొత్త మార్క్ చూపించారు ఇందులో. టోటల్గా చూస్తే నాని సినీ కెరీర్కు మరో మంచి హిట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల ల్యాగ్ అనిపించినా పెద్దగా కనిపించకుండా దర్శకుడు చాలా కేర్ తీసుకున్నారు కొన్ని పాయింట్లో. నాని ఇంట్రో అయితే అదుర్స్గా ఉంది. రెగ్యులర్ ఫార్మెట్ కథ అయినా దర్శకుడు తీసుకున్న శనివారం కాన్సెప్ట్ అయితే అందరికీ నచ్చుతుంది, మెప్పించేలా తీశారు. జేఎక్స్ బిజాయ్ సంగీతం మూవీకి మరింత ప్లస్ అయింది. ప్రియాంక మోహన్ అందంగా అమాయకంగా ఆకట్టుకుంది తన పాత్రలో. మొత్తానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ రైటింగ్, నాని, సూర్యల యాక్టింగ్ మనకు ఎక్స్ట్రాడినరీ ఫీల్ ఇస్తుందనే చెప్పొచ్చు ఈ సినిమాపై. ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అద్భుతమైనటువంటి టాక్తో బాక్సాఫీస్ దగ్గర ముందుకు సాగుతోంది ఈ సినిమా. సరిపోదా శనివారం సినిమాకి తొలి రోజు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు అనలిస్టులు కూడా భావిస్తున్నారు. బుకింగ్స్ అయితే అదిరిపోయాయి. మొత్తానికి నాని కెరీర్లోనే తొలి రోజు కలెక్షన్లో హైయెస్ట్ వసూలు చేసిన సినిమాగా కూడా సరిపోదా శనివారం నిలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం అడ్వాన్స్ బుకింగ్ ప్రకారం తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 15 నుంచి 17 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అమెరికా వసూళ్లు కలిపి సుమారు 20 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511